హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మౌలి. మీరు చూస్తున్నారు మౌలి టెక్ ఇన్ తెలుగు. జియో ఫైబర్ కానీ జియో ఎయిర్ ఫైబర్ కానీ ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. అదేంటంటే జియో రీసెంట్గానే మనకి జియో క్లౌడ్ పీసీ అని చెప్పేసి ఒక అప్లికేషన్ అయితే తీసుకురావడం జరిగింది. సో ఈ జియో క్లౌడ్ పీసీ యూజ్ చేసి మనకి ఏంటంటే జస్ట్ మీరు ఏదైతే సెటప్ బాక్స్ యూజ్ చేస్తున్నారో ఈ సెటప్ బాక్స్లోనే మీరు ఒక కంప్యూటర్ లాగా యూజ్ చేసుకోవచ్చు. సో మీకు ఎటువంటి సిపియూ అవసరం లేదు, ఎటువంటి మానిటర్ అవసరం లేదు. డైరెక్ట్గా మీ టీవీలోనే మీకు సెటప్ బాక్స్ కనుక కనెక్ట్ చేసుకున్నట్లయితే డైరెక్ట్గా మీకు ఒక సపరేట్ పీసీ అంటే వస్తుంది. మీరు ఏదైనా ఆఫీస్ వర్క్స్ కానీ, లేదంటే స్టూడెంట్ అయ్యి ఉంటే స్టూడెంట్ వర్క్స్ కానీ, లేదంటే బ్రౌజింగ్ కోసం కానీ, సో ఇదంతా కూడాను మీరు ఈజీగా సెట్ చేసుకోవచ్చు. సో దీనికి అంతటి కావాల్సింది మీ దగ్గర ఆల్రెడీ సెటప్ బాక్స్ అయితే ఉంటుంది. సో లైక్ ఇదైతే జియో సెటప్ బాక్స్ అని చెప్పుకోవచ్చు. ఇదే జియో సెటప్ బాక్స్ ఓల్డ్ వెర్షన్ ఉంటుంది, ఇదైతే న్యూ వెర్షన్. ఓల్డ్ వెర్షన్ వాళ్ళకి కూడాను సేమ్ అప్డేట్ వచ్చింది. అండ్ అలాగే ఈ రోజు దీనికి నేను కనెక్ట్ చేసి అది ఎలా ఉంటుంది ఏంటనేది కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. అండ్ అలాగే దాంతోపాటు మనకి ఒక వైర్లెస్ కీబోర్డ్ అండ్ మౌస్ అయితే కావాలి. వైర్డ్ అయినా ప్రాబ్లం లేదు, వైర్లెస్ అయితే మనకు కొంచెం సెటప్ బాక్స్ అనేది టీవీ దగ్గర ఉంటుంది, మనం కొంచెం దూరంగా ఉంటాం కాబట్టి వైర్లెస్ అయితే మనకు కొంచెం కన్వీనియంట్గా ఉంటుంది. సో నా దగ్గర అయితే ఆల్రెడీ ఒక వైర్లెస్ కీబోర్డ్ ఉంది. అట్ ద సేమ్ టైం నేను దాంతోపాటు ఒక మౌస్ కూడా అయితే పెట్టుకున్నాను. సో ఆల్రెడీ మీరు చూసినట్లయితే ఇది నాకు నా యొక్క సిస్టమ్ యొక్క డెస్క్టాప్ అని చెప్పుకోవచ్చు. దీనికైతే నేను మ్యాక్ మినీ అయితే కనెక్ట్ చేసి ఉంచాను. సో దీన్ని నేను డిస్కనెక్ట్ చేసి జియో సెటప్ బాక్స్ కనెక్ట్ చేసి మనకి ఏ విధంగా సెటప్ వస్తుంది, లేదంటే ఫుల్గా సెటప్ ఇచ్చారా, లేదంటే కొంతవరకు ఇచ్చారా ఏంటనేది డీటెయిల్గా ఈ వీడియోలో మనం చూసుకుందాం. సో మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నేను చేస్తున్న వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో షేర్ చేయండి. సో ఇది మనకి జియో సెటప్ బాక్స్ కదా. సో నేను ఎప్పుడైతే నా మానిటర్కి అయితే దీన్ని కనెక్ట్ చేయబోతున్నాను, మీరు యాజ్ ఇట్ ఈస్గా టీవీకి కనెక్ట్ అవుతుంది కాబట్టి ఈ ప్రాసెస్ మీరు అక్కడైనా చేసుకోవచ్చు. సో పవర్ ఇది. అట్ ద సేమ్ టైం మనకి ఆల్రెడీ నేను మ్యాక్ అయితే టైప్ సి నుంచి అయితే మానిటర్ కనెక్ట్ చేయడం జరిగింది. ఇప్పుడైతే నేను వేరే HDMI కేబుల్ తీసుకొని మన జియో సెటప్ బాక్స్కి అయితే కనెక్ట్ చేయబోతున్నాను. సో ఇది పవర్ ఇచ్చేద్దాం. సో మానిటర్లో ఆల్రెడీ అడుగుతుంది. సో నేనైతే షిఫ్ట్ చేసా. అండ్ ఏదైతే మనకి ఇందులో రిసీవర్ ఉంటుందో ఈ వైర్లెస్ రిసీవర్ని అయితే నేను ఈ మన జియో సెటప్ బాక్స్కి అయితే పెట్టి కనెక్ట్ చేస్తాను. సో ఇది మనకి రిమోట్లో. సో ఆల్రెడీ నేనైతే మౌస్ కనెక్ట్ చేశాను. మీరు కర్సర్ కూడా చూడొచ్చు, మూవ్ అవుతుంది. ఓకే, కర్సర్ కూడా వర్క్ అవుతుంది. మనకి యాప్స్ కూడాను అప్ అండ్ డౌన్ అయితే అవ్వడం జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు జియో క్లౌడ్ పీసీ అంటే ఏంటంటే మనకి ఇంటర్నెట్ ఉంటే చాలు, మీరు ఎక్కడి నుంచి అయినా సరే ఈ అప్లికేషన్ ద్వారా మీ యొక్క పర్సనల్ కంప్యూటర్ని యాక్సెస్ చేయొచ్చు. సో దీనికోసం మీకు సపరేట్గా కంప్యూటర్ అవసరం ఉండదు. ఈ కంప్యూటర్ డేటాబేస్ అంతా కూడాను ఒక క్లౌడ్ స్టోరేజ్ ఉంటుంది. ఆ స్టోరేజ్లో మీ డేటాబేస్ అంతా స్టోర్ అవడం జరుగుతుంది. సో ఇందులో మీకు కొన్ని అప్లికేషన్ సపోర్ట్ అయితే ఇస్తారు, లైక్ MS ఆఫీస్ కానీ, లేదంటే లైక్ MS ఆఫీస్ అంటే డైరెక్ట్గా మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ఇవ్వకపోవచ్చు, ఆ విధంగా వర్క్ అయ్యే ఆఫీస్ మీరు లెటర్స్ టైప్ చేసుకోవచ్చు, లేదా PPT క్రియేట్ చేసుకోవచ్చు. ఇట్లాంటి ఆఫీస్ వర్క్స్ కానీ, లేదంటే స్టూడెంట్కి సంబంధించిన వర్క్స్ అన్ని కూడాను ఇందులో ఈజీగా చేసుకోవచ్చు. సో యాజ్ ఆఫ్ నో చూసుకుంటే ఇది కొన్ని నెలలు మాత్రం మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఫర్దర్గా దీనికి ఒక సబ్స్క్రిప్షన్ అమౌంట్ అయితే తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో ఇది మనకి జనరల్గా క్లౌడ్ పీసీ అంటే ఇది ఎవరికి ఎక్కువ ఉపయోగపడుతుందంటే ఇంట్లో పర్టికులర్గా సిస్టమ్ ఎఫర్ట్ చేయలేని వాళ్ళు ఈజీగా మీరు ఎవ్రీ మంత్ కూడా సర్టెన్ అమౌంట్ పే చేసి దీని నుంచి క్లౌడ్ స్టోరేజ్ ద్వారా మీరు ఒక పీసీని అయితే యాక్సెస్ చేయొచ్చు. సో దీనికోసం సపరేట్ సెటప్ ఏమో మనకు పెద్దగా అవసరం ఉండదు. ఒక కీబోర్డు మౌస్ ఉంటే సరిపోతుంది. ఆల్రెడీ మీ దగ్గర టీవీ ఉంటుంది కాబట్టి ఆ టీవీలోనే మీ పీసీ కూడా యాక్సెస్ అవుతుంది. సో దీంట్లో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి జియో స్టోర్ ఏదైతే ఉందో ఇందులో మనకి ఈ అప్లికేషన్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. జియో స్టోర్ ఓపెన్ చేయగానే మనకి న్యూ అరైవల్స్ లో కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఆల్రెడీ జియో పీసీ, ప్రీవియస్గా మనకి జియో క్లౌడ్ పీసీ అని ఉండేది, ఇప్పుడు మనకి జియో పీసీ అని చెప్పేసి వీళ్ళైతే నేమ్ అయితే చేంజ్ చేయడం జరిగింది. దీని మీద కనుక క్లిక్ చేసుకున్నట్లయితే మనకి ఇది ఇన్స్టాల్ చేసుకోమని అడుగుతుంది. ఇన్స్టాల్ చేసుకునే ముందు మనకి ఇది కొన్ని ఇమేజెస్ కూడా మనకి ఇందులో చూపించడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెటప్ ఎలా చేసుకోవాలి, మనకి కావాల్సింది కీబోర్డ్ అండ్ మౌస్ కూడా కావాలని చెప్పేసి వీళ్ళు మెన్షన్ చేశారు. అండ్ అలాగే మనకి ఏదైతే మీరు రిజిస్టర్డ్ మొబైల్ నెంబరు లేదంటే రిజిస్టర్డ్ మెయిల్ ఇస్తారో దాంతో మీరు ఒక అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అకౌంట్ క్రియేట్ చేసుకున్నాక ఒక పాస్వర్డ్ కూడా పెట్టుకుంటారు కాబట్టి ఈ యొక్క అప్లికేషన్ ఓపెన్ చేయగానే మీ యొక్క యూజర్ నేమ్ కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం పాస్వర్డ్ కూడా అడుగుతుంది. వన్స్ మీకు పాస్వర్డ్ కనుక ఎంటర్ చేసినట్లయితే మనకి ఇక్కడ 8GB ర్యామ్ ఉంటుంది. అలాగే 2.5 GHz స్పీడ్తో వస్తుంది. 128 GB హార్డ్ డిస్క్ కూడా ఉంటుంది. అండ్ అలాగే CPU వెర్షన్ వచ్చేసరికి 4 వెర్షన్ CPU అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇది ఒక మీ CPU యొక్క కాన్ఫిగరేషన్ అని చెప్పుకోవచ్చు. సో మీ డెస్క్టాప్ని మీ దగ్గర నుంచి యాక్సెస్ చేయొచ్చు ఈజీగా, మీరు ఎక్కడి నుంచి అయినా. ఇట్లాంటివి నాట్ ఓన్లీ మీ సెటప్ బాక్సే కాకుండా వేరే సెటప్ బాక్స్ ఉన్నా, లేదంటే వెబ్ ఆల్రెడీ మీకు CPU కానీ లేదంటే మొబైల్లో కానీ వెబ్ వెర్షన్లో కూడా ఓపెన్ చేసి మీ యొక్క యూజర్ ఐడి పాస్వర్డ్ కొట్టినట్టయితే మీ యొక్క పీసీని మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. మనకి ఇనిషియల్గా డెస్క్టాప్ అయితే ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇది ఏ వాయిస్తో పనిచేస్తుంది అనేది కూడా యాజ్ ఆఫ్ నో ఇన్ఫర్మేషన్ అయితే లేదు. దీంట్లో లాగిన్ అయ్యాక మనం ఒక క్లారిటీ అయితే వస్తుంది. సో ఇదైతే మనం ఇన్స్టాల్ చేద్దాం ఒకసారి. డౌన్లోడింగ్. సో ఓపెన్.
జియో పీసీ. వెల్కమ్ టు జియో పీసీ అని ఉంది. ట్రాన్స్ఫార్మ్ యువర్ టీవీ ఇంటూ పవర్ఫుల్ పర్సనల్ కంప్యూటర్ ఈజీలీ. సో మీ టీవీని మీరు ఒక పర్సనల్ కంప్యూటర్లో కూడాను యూజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్తున్నారు. స్టడీ పర్పస్ కానీ లేదంటే కంప్లీట్ అసైన్మెంట్స్, వర్క్స్ అండ్ ఎక్స్ప్లోర్ ఆల్ ది కంఫర్ట్ ఆఫ్ యువర్ హోమ్. సో మీకు ఏదైనా స్టూడెంట్ వర్క్స్ కానీ లేదంటే ఆఫీస్ వర్క్స్ కానీ ఈజీగా ఇది సరిపోతుంది. సింపుల్ అండ్ స్మార్ట్, సెక్యూర్. ఎక్స్పీరియన్స్ ది పవర్ ఆఫ్ హై అండ్ పీసీ వితౌట్ ది హెజల్ ఆఫ్ మెయింటెనెన్స్ ఆర్ అప్గ్రేడ్స్. సో మీకు ఎటువంటి మెయింటెనెన్స్ లేకుండా లేదంటే ఎటువంటి అప్గ్రేడ్స్ లేకుండా సింపుల్గా మీరు ఒక యూజర్ ఐడి పాస్వర్డ్ కొట్టినట్లయితే ఆటోమేటిక్గా మీ పీసీని మీరు ఎక్కడి నుంచి అయినా యాక్సెస్ చేసుకోవచ్చు. గెట్ స్టార్టెడ్ కొడుతున్నా. సో యాజ్ ఆఫ్ నౌ చూసుకుంటే ఇంట్రెస్ట్స్ మాత్రమే ఇది తీసుకుంటుందని చెప్పుకోవచ్చు. ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో వాళ్ళ అందరు కూడాను వీళ్ళు త్వరలోనే యాక్సెస్ ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. లైక్ ఇది ఏంటంటే రిజిస్ట్రేషన్స్ అని చెప్పుకోవచ్చు. ప్రజెంట్ మన రిజిస్ట్రేషన్స్ కనుక చేసుకున్నట్లయితే వచ్చే రెస్పాన్స్ బట్టి వీళ్ళు అతి తొందరలోనే లాంచ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. యాజ్ ఆఫ్ నో చూసుకుంటుంటే ఎక్స్ప్రెస్ ఇంట్రెస్ట్ అని మాత్రమే చూపిస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది, మీరు కూడా ఇంట్లోనే మీ టీవీలోనే ఒక కంప్యూటర్ లాగా యూజ్ చేసుకోవాలి, మీ ఇంట్లో స్టూడెంట్స్ ఉన్నారు, పిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఒక కంప్యూటర్ అలవాటు అవుతుంది అనుకున్నట్లయితే ఈజీగా దీన్ని అయితే మీరు ఇంట్రెస్ట్ అయితే చూపించండి. ఇంట్రెస్ట్ ఎక్కువ మంది చూపించినట్లయితే అది తొందరగా మనకు తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుంది. వన్స్ ఎప్పుడైతే ఇది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా లాంచ్ చేస్తారో, లాంచ్ చేసిన వెంటనే డెడికేటెడ్గా దానిపైన కూడా మన ఛానల్లో వీడియో వస్తుంది. ఈ వీడియోస్ ఏవి కూడా మిస్ అవ్వకుండా ఉన్నానంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఇట్లాంటివి ఇన్ఫర్మేషన్ రాగానే వెంటనే మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది. సో నేనైతే ఇక్కడ ఎక్స్ప్రెస్ ఇంట్రెస్ట్ అని చెప్పేసి నేనైతే క్లిక్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ షోయింగ్ ఇంట్రెస్ట్, వీ విల్ బి టచింగ్ విత్ యూ సూన్. సో ఆల్మోస్ట్ చాలా మంది కూడా ఇదే మెసేజ్ వచ్చి ఉంటుంది. వాళ్ళు ఎప్పుడైతే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా లాంచ్ చేస్తారో వెంటనే దాంట్లో కూడా మనం ఛానల్లో వీడియో అయితే వస్తుంది. సో ఇది ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ మౌలి సైనింగ్ ఆఫ్.